తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను, కైంకర్యాలను తొంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి అధికార బలంతో శ్రీవారి భక్తులను అవమానపరిచిన గత పాలకులను, పదవి విరమణ చేసిన అవినీతి అధికారులను రీకాల్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించాలని ఏపీ సీఎంకు, డిప్యూటీ సీఎంకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల మనసును గాయపరిచే విధంగా గతంలో తిరుమల లడ్డూ తయారీపై నేడు జరుగుతున్న చర్చను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించి శ్రీవారి ఆలయ పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను కాపాడాలని కోరారు. తిరుమల శ్రీవారి లడ్డూపై దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతులు, తిరుమలలోని పెద్ద జీఆర్, చిరంజీఆర్ స్వాములు ఎందుకు మౌనంగా ఉన్నారో శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన మన తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన నాణ్యత లేని నెయ్యితో తయారైన లడ్డూ విషయంలో కమిషన్లకు కక్కుర్తి పడిన గత పాలకులను, అందుకు సహకరించిన అధికారులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీతో అనుబంధం ఉన్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యిని కాదని కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లేని నెయ్యి కొనుగోలు చేసిన గత ప్రభుత్వంలో టీటీడీలో సకల శాఖల అధికారిగా వ్యవహరించిన కీలక అధికారిపై 24 గంటల్లో విదేశాలకు పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి కటకటాల లోపల వేయాలని తెలిపారు. తిరుమలలో అనేక సంవత్సరాలుగా హెల్త్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్న ముడి సరుకుల క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను వారి నుంచి తొలగించి శ్రీనివాస అనే ఒక మైసూర్కి చెందిన రిటైర్డ్ అధికారికి ల్యాబ్ సీనియర్ అనలిస్ట్గా నియమించి కమిషన్లు దండుకున్న ఆ ధర్మారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ల్యాబ్ సీనియర్ అనలిస్ట్గా రెగ్యులర్ ఎంప్లాయీని వెంటనే ప్రస్తుత ఈవో శ్యామలరావు నియమించాలని కోరారు. తిరుపతి మార్కెటింగ్ గోడౌన్లో సైతం ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు తిరుమల తరహాలో ల్యాబ్ను, సీనియర్ అనలిస్టులను వెంటనే నియమించాలని కోరారు. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, కైంకర్యాలను తుంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి శ్రీవారి భక్తులను అవమానపరిచి హిందూ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన వ్యవహారాలపై మఠాధిపతుల మౌనం అపచారం కాదా అని అన్నారు. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను, కైంకర్యాలను తుంగలో తొక్కి అహంకారంతో అర్చకులను కించపరిచి అధికార బలంతో శ్రీవారి భక్తులను అవమానపరిచిన గత పాలకులను, పదవి విరమణ చేసిన అవినీతి అధికారులను రీకాల్ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ఏపీ సీఎంకు, డిప్యూటీ సీఎంకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. స్వామివారి లడ్డూలో ఇలాంటి నెయ్యి వాడారా అని చెప్పి మదన పడిపోతున్నారు. కానీ మఠాధిపతులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు తిరుమల కొండపైన అనేక మఠాలు ఉన్నాయి, చరిత్ర కలిగినటువంటి మఠాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈరోజు తిరుమల కొండ మీద అధికారులు వచ్చారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి ప్రక్షాళన ప్రారంభమైంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈవో శ్యామలరావు గారికి, అదేవిధంగా వెంకయ్య చౌదరి గారికి, అడిషనల్ ఈవో గారికి, అయ్యా తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్లో ఒక అనుభవం లేని వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ధర్మారెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఉదారంగా జీతం ఇస్తున్నారు. అదే వసతి కల్పించారు, కారు ఇచ్చారు. ఆయనకు అవగాహన లేదు, అనుభవం లేదు. ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కోట్లాది రూపాయల నెయ్యితో, ముడి సరుకులతో ముడి పెడితే ఇలానే ఉంటాయి. ఇప్పటికైనా ఆ శ్రీనివాస్ అనే ఒక అనలిస్ట్ని, రిటైర్ అయిన వ్యక్తిని సాగనంపి ఎవరైతే అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తిని సీనియర్ అనలిస్ట్గా ఈరోజు కొండపైన ల్యాబ్లో పెట్టండి. అదేవిధంగా ముడి సరుకుల గోడౌన్ తిరుపతిలో ఉంది, అక్కడ కూడా మీరు ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి సీనియర్ అనలిస్ట్ని పెట్టి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తేనే ఈరోజు వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని దయచేసి మౌనం వీడమని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నానండి.